ఎలక్షన్లు దగ్గర పడుతుంటే క్యాండిడేట్లకి కన్ఫర్మ్ చేసి టికెట్లు ప్రకటించగానే పార్టీల క్యాడర్ల ఊపు రావాలి. తెలందాక పొద్దందాక అని తేడా లేకుండా కష్టపడి ప్రచారం చేయాలి. పబ్లిక్లో తిరిగి పార్టీని ముంగటికి తీసుకుపోవాలి. కానీ బీజేపీలో మాత్రం ఓ ఎంపీ క్యాండిడేట్ చేయంగా నిమ్మలంగా ఉన్న పార్టీకి నిద్ర లేకుండా అయ్యిందట. జెండాలు మోసిన క్యాడరే బండ బూతులు తిట్టుకుంటా బయటకు వచ్చే ఆలోచన చేస్తున్నట. ఎందుకు కావచ్చో మరట్లా ఉన్న కాడుండక బీబీ పాటిల్కు ఎంపీ టికెట్ వచ్చి కమలం పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుందా అనే డౌట్ కొడుతుందట తెలంగాణ పాలిటిక్స్ ను ఫాలో అయ్యే జనాలకు. లేకుట్టేంది మరి, కారు దిగి బీజేపీలో చేరిన 24 గంటలనే బీబీ పాటిల్కు ఎంపీ టికెట్ ఇస్తుంది. ఇన్ని దినాలు బీఆర్ఎస్ నుండి బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన పాటిల్కు టికెట్ ఇస్తే ఏళ్ల సంధి కమలం కాడ పట్టుకొని పార్టీని పబ్లిక్ లో తీసుకుపోయేందుకు కష్టపడ్డ మేమేం కావాలి అని బీజేపీ క్యాడర్ బీపీలు పెంచుకుంటుందట. బీబీ పాటిల్కే టికెట్ అనౌన్స్ చేస్తారని టాక్ వచ్చినప్పుడే జైరాబాద్ టికెట్ మీద ఆశపడ్డ బీజేపీ క్యాండిడేట్ ఎం జైపాల్ రెడ్డి అన్సర్లు హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో నిరసనకు దిగిరట. పార్టీ కోసం పానం పెట్టి పనిచేసిన వాళ్ళకి అన్యాయం చేస్తారా అని లొల్లి పెట్టిరట. అయినా 3 నెలల ముందే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీబీ పాటిల్ ప్రచారం చేసి ఇంకో ముచ్చటేందంటే కామారెడ్డిలో గెలిచిన బీజేపీ లీడర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పుడు జైరాబాద్ లోక్సభ పార్లమెంట్ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా ఉన్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే బీబీ పాటిల్ కేసీఆర్ కి మద్దతుగా కాటిపల్లికి వ్యతిరేకంగా కామారెడ్డిలో ప్రచారం చేసిండు. మరి ఇన్నుండంగా ఇప్పుడు అదే జైరాబాద్ బీజేపీ క్యాడర్ తో జై కొట్టించుకొని ఎంపీగా గెలుస్తాడా అనేది అసలు ముచ్చట. మీదికెళ్ళి టికెట్ రాని ఆశావాహులు అసంతృప్తి తోటున్న బీజేపీ కార్యకర్తల సూపు కాంగ్రెస్ కారు దిక్కు మల్లుతుందని కొత్త టాకు. అటు కష్టపడ్డోళ్లకు విలువించడమన్న పేరు రాకపాయే. బయటి పార్టీలకి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తే సొంత క్యాడరే గరంగా పెట్టి ఏమో పోరి ఎంపీ ఎలక్షన్ల పంచాయతీ బీజేపీని ఏం చేస్తుందో ఎటు తీసుకుపోతుందో చూడాలి.